మొట్టమొదటిగా ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ తెచ్చుకున్నారు కదా అందరూ. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా తెరిచి చక్కగా చదవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ ఆదివారం పూట దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం ఎక్లెసియాస్టిక్స్ చాప్టర్ 7 వర్స్ 8 చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదవాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. ప్రియులార, ప్రసంగి అనే బిరుదు కలిగిన రాజు అయినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన మాటలు ఇవి. అతనుకున్న జ్ఞానం భూమి మీద ఇంకొకరికి ఎవరికి లేదు. ఎందుకంటే అతను దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందాడు. అడిగాడు దేవుణ్ణి, ప్రభు నాకు జ్ఞానం ఇస్తే చాలు అన్నాడు. నాకు బంగారం కంటే, ఆస్తిపాస్తుల కంటే, అందచందాల కంటే కూడా జ్ఞానం కావాలి. నాకు జ్ఞానమే ఇవ్వాలి. ఈ ప్రజలను పరిపాలించాలంటే నా వయసు చాలదు, నా బుద్ధి చాలదు, వీళ్ళందరినీ పరిపాలించే చక్కటి జ్ఞానాన్ని నాకు అన్నప్పుడు దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని అతనికి ఇచ్చాడు. నిస్వార్థంగా అడిగావు నాయన, నువ్వు ఏం కావాలో కోరుకో అంటే, ఏం కావాలో కోరుకో అని అంటే నువ్వు మారు మాట్లాడకుండా చాలా చక్కగా మంచి విషయాన్ని కోరుకున్నావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు నేను అన్నీ ఇచ్చేస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. ఇద్దరు నీగ్రో వాళ్ళు అలాగే దేవుడికి ప్రార్థన చేస్తున్నారట. నీగ్రో వాళ్ళు ఇద్దరు, నీగ్రోవులు అంటే నల్లగా ఉంటారు కదా, వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారట. నాయన, మాకు ఈ రంగు ఉండటం వల్ల అసలు ఎవరు గుర్తుపట్టట్లేదు. కరెంటు పోతే ఇంట్లో మా పిల్లలే నన్ను చూడలేకపోతున్నారు, అంత ఇబ్బందిగా ఉంది, నన్ను కొంచెం తెల్లగా చేయవా అని ముగ్గురు ప్రార్థన చేస్తున్నారట. దేవుడు ఒకడు కనపడ్డాడు. బాబు చెప్పు నాయన, నీ ఏమిమ్మంటావు అంటే ఒకడు అన్నాడట, నేను తెల్లగా అయిపోవాలి అని. వెంటనే దేవుని చేతిలో ఉంది కదా, తెల్లగా అయిపో అన్నాడంటే నువ్వు 10 ప్యాకెట్లు ఫెయిర్ అండ్ లవ్లీ వాడు, లేకపోతే పాండ్స్ రాసుకో, ఇదేం చెప్పలేదు ఆయన. వెంటనే వాడిని ఎలా చేశాడట, తెల్లగా చేశాడట. ఆ తర్వాత రెండో వాడిని, ప్రభు ఏంటి ఆడికి అడిగితే ఇచ్చేవా, మరి నాకు కూడా, మరి సరే నువ్వేం కావాలో కోరుకుంటే వాడన్నాడట, నేను ఎర్రగా అయిపోవాలన్నాడట. వెంటనే వాడికి కూడా దేవుడు ఏం చేశాడు, అలాగే ఇచ్చాడు. ఒకడేమో తెల్లగా అయ్యాడు, మాట్లాడాలి మీరు, ఒకడేమో ఎర్రగా, ఒకడు తెల్లగా, ఒకడు ఎర్రగా అయిపోయాడు. మూడో వాడు ఉన్నాడు, ఆడు కూడా ప్రభు ఏంటి అడిగితే వెంటనే ఇచ్చేసావు, మరి నాకు కూడా అని అంటే సరే కోరుకో, నీకేం కావాలో కోరుకో అని అంటే వాడు అన్నాడట, వాళ్ళిద్దరిని మళ్ళీ నల్లగా చేసే అన్నాడండి. అంటే తెల్లగా అయిన వాడిని, ఎర్రగా అయిన వాడిని ఎలా చేసేయాలంట, మళ్ళీ వీడు ఎలా చేసేయాలంట అంటే అడిగే విషయంలో కూడా స్వార్థపూరితమైన బుద్ధిని కనబరిచే మానవ నైజం సొలొమోనులో కనపడలేదు ఆ రోజు. అందుకని దేవుడు అతనికి అష్టైశ్వర్యాలు కూడా అతనికి ఇచ్చేశాడు, జ్ఞానంతో పాటు ఇచ్చేశాడు. అతడి జ్ఞానం చాలా పెద్ద జ్ఞానం. అతని గురించి చెప్పాలంటే చాలా మంచి విషయాలు మనం చెప్పవచ్చు, చాలా మంచి విషయాలు చెప్పవచ్చు. ఎలాగంటే ఒకరోజు ఒక పిల్లవాడి గురించి ఇద్దరు తల్లులు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఒక తల్లి తన పిల్లవాడు పక్కలో ఉన్నాడో లేదో కూడా తెలియకుండా మైమరిచిపోయి పడుకొని నిద్రపోయి ఆ పిల్లోడు పడకలోనే చచ్చిపోతే ఆ పక్క మంచం మీద ఉన్న పిల్లోని తీసుకొచ్చి పక్కలో వేసుకుంటుంది మహాతల్లి. అప్పుడు కన్న తల్లి నిలదీస్తుంది, ఏయ్ నా బిడ్డ అంటే నా బిడ్డని. ఇద్దరు పోట్లాడుకుంటారు. బైబిల్లో చాలా బాగుంటుంది. పాత నిబంధన గ్రంథం వరుసగా చదువుతుంటే ఆ స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. అప్పుడు ఇద్దరు వివాదం రాజు అయిన సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చింది. అందులో పనివారు కొంతమంది సలహా ఇస్తున్నారు. మంత్రివర్యులు ఉంటారు కదా, రాజుగారికి కింద సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళందరూ అంటున్నారు, నాయన ఈమె తల్లి అయి ఉంటుంది, ఎందుకంటే గట్టిగా అరుస్తుంది, గట్టిగా పోట్లాడుతుంది కాబట్టి ఏమై ఉంటుందని. కాదు
నా బిడ్డ అని అంటుంటే ఏమని కొంతమంది అంటున్నారు, ఆమెను కొంతమంది అంటున్నారు. రాజుకి ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ప్రజలందరూ తండోపుతండాలుగా వచ్చారట. ఈ వివాదం ఎలా తీరుస్తాడో ఈయన చూడాలి అనుకున్నారట. అనుకుని కొన్ని వేల మంది అక్కడికి తరలి వచ్చేసారు. వచ్చేసేటప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాడు, అరే ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండిరా అన్నాడు. వెంటనే తీసుకొచ్చి ఆ పిల్లని అక్కడ పెట్టాడు. దీని గురించి మీరు తలలు పగలగొట్టవలసిన పనేమీ లేదు. తలలు పగలగొట్టవలసిన పనేం లేదు. చాలా సింపుల్గా సునాయాసంగా నేను చెప్పేస్తాను అని చెప్పి కత్తోడు బయటికి తీశాడట. ఏంటి నాయనా అంటే, చూడండి ఈ బిడ్డ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక గుడ్డు కోసం అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? మాట్లాడాలి మీరు. ఏం చేస్తుంది వాళ్ళమ్మ? కొట్టుకోపాకుండా ఉంటుందా? లేకపోతే ఈ పూటకి మీ ఇద్దరికి లేదు నేనే తినేస్తుందా? చెప్పాలి. ఏం చేస్తుంది? ఒకటే గుడ్డు అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏం చేస్తారమ్మా మీరు? మగపిల్లలు ఉన్నవాళ్ళు చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఈ పూటకి మీ ఇద్దరికి లేదు, మీ డాడీ నేను తింటాం, రేపు తిందిరుగా అంటారా? మరేమంటారు? ఆ మాట ఒక్క నోట్లోంచి రాట్లా. సగం ఇస్తామనే మాట రాట్లా. అంటే మీ లైఫ్లో ఎప్పుడు అలాగ చేసి ఉండరేమో అనిపిస్తుంది నాకు. ఒకటే ఉన్నప్పుడు ఏం చేస్తాం అన్నదమ్ములకి? ఇదే మెథడాలజీ అంటారన్నమాట దీన్ని. ఆ మెథడ్ ఫాలో అయ్యాడు ఆయన. ఇద్దరు కొట్టుకున్నారు, చెరిసాగం ఇచ్చేద్దాం అని అనుకుని ఆయన వెంటనే, ఇదిగో చూడండి మీరిద్దరు దెబ్బలాడుకోకండి, మధ్యలో కోసేస్తాను, కట్ చేసేస్తాను, మధ్యలో నరికేస్తాను, ఆ చెరొక మొక్క ఇచ్చేస్తాను అని కత్తి పైకి ఎత్తాడట. కత్తి పైకి ఎత్తేసరికి బాగా అవుతుంది, చేసేయండి అంటుందంట ఒక ఆమె. ఇంకొక ఆమె అంటుంది, నాయన వద్దు నాయన, రాజా మీ కత్తి దించండి, ఆ బిడ్డ నాకు అక్కర్లేదు, దాని దగ్గరైనా వాడు సజీవంగా ఉంటే చాలు అందట. వెంటనే రాజు అన్నాడు, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆవిడికి ఇచ్చేయండి, దాన్ని తీసుకొచ్చి చీకటి కొట్లో పడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా సింపుల్గా తేల్చేశాడు. ఇలాంటివి బైబిల్లోనే చాలా ఉన్నాయి. అంతటి మహాజ్ఞాని ఆయన. అలాంటి జ్ఞాని ఒక కార్యమును ప్రారంభాన్ని గురించి, ముగించడాన్ని గురించి చాలా మంచి మాట చెప్పాడు. ఏంటన్నమాట? కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనే మాట ఈరోజు మనము ధ్యానం చేస్తాం. కార్యాంతము అంటే ఏ పనైనా సరే ప్రారంభించడం చాలా అట్టహాసంగా చేస్తారు, చాలా బ్రహ్మాండంగా ప్రారంభిస్తారు. చాలామంది ఆంధ్రులు ఆరంభ శూరులు అంటారు. మనోళ్ళు ప్రారంభించడంలో అట్టహాసం చాలా బాగా చేస్తారట, కానీ ముగించేటప్పటికి మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. కార్యం మొదలు పెట్టడం ముఖ్యం కాదు, దాన్ని ముగించడం చాలా ముఖ్యం. అలాగా భక్తిని కూడా అంతే, బాప్తిసం తీసుకున్న వ్యక్తులు కూడా అంతే, రక్షణ పొందిన మనం కూడా అంతే, సంఘ పరిచర్య కూడా అంతే. మన విశ్వాసాన్ని మొదలుపెట్టిన తర్వాత విశ్వాసపు నడక, విశ్వాసపు పరుగు మనం ప్రారంభించిన తర్వాత అది చివరి వరకు ముగించాలి. దేవునికి స్తోత్రం. ఇదే మాటను పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ సాక్ష్యం చెప్తాడు. పర్సనల్ టెస్టిమనీ కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాడు. ఆ మాట కూడా ఎప్పుడు చెప్పాడంటే, కొద్ది రోజుల్లో అతడికి చచ్చిపోతాడు, కొద్ది రోజుల్లో అతన్ని చంపేస్తారు. కొద్ది మాస్టర్న పెంచబోయే ఏదో నొక్కేసినట్టుంది, ఆ మిక్సర్లో ఏదో అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనుకుంటా. హలో కొద్ది రోజుల్లో అతన్ని చంపేస్తారు. అతన్ని ఎలా చంపాలని ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇక కన్ఫర్మ్ అయిపోయింది, దేవుడు కూడా తన 6th సెన్స్ అంటారు కదా, తన 6th సెన్స్ ద్వారాగా దేవుడు దర్శించాడు, ఇక నీ సమయం అయిపోయింది. మనకు కూడా చూడండి, చాలామంది పెద్దలు చనిపోయేటప్పుడు ఏదో తన సావు తనకు తెలిసినట్టు ఆ పిల్లల్ని పిలిచి ఏదో చెప్పడం, చూడాలనుకున్న వాళ్ళు చూడటం, ఇలాంటివి కొన్ని చేస్తాం కదా. అలాగా పౌలు భక్తుడు కూడా ఇక చనిపోతాడు అన్నప్పటికీ, అప్పటికే కొంచెం పెద్ద వయసు అయింది, అప్పటికే చాలా లాఠీ దెబ్బలు తిన్నాడు, చాలా కత్తి దెబ్బలు తిన్నాడు, కత్తి ఘాట్లు ఉన్నాయి ఆయనకి. చాలా తన శరీరంలో ఒక ముల్లే అనాలి దాన్ని, అతని శరీరాన్ని కొల్లబొడి చేశారు, పరిచర్యలో కొల్లబొడి చేశారు అతన్ని. ఇక చివరి టైంలో అతడు చెప్పిన ఒక మంచి మాట చాలా బాగుంటుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
2 Timothy చాప్టర్ 4 వర్స్ 7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. నా విశ్వాస జీవితాన్ని ఆ రోజు ప్రారంభించాను. ఏ రోజు ప్రారంభించాడు ఆయన అంటే, దమస్కు గేటు దగ్గర, యెరూషలేము ముఖద్వారం దమస్కు గేటు అని అంటారు. ఆ దమస్కు గేటు దగ్గర యేసు ప్రభువారు తనను దర్శించాడు. ఒక్కసారిగా వెలుగు కనపడింది ఆయనకి. ఆ వెలుగులో యేసు మహిమను అతడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈ వెలుగు మీద నేను తిరుగుబాటు చేసింది, ఈ వెలుగుగా ఇంతకాలం నేను దూరంగా ఉంది, ఈ వెలుగు మయున్న నేను కత్తిగట్టింది అని కళ్ళు తెరుచుకున్నవాడై, ప్రభువా నేనేం చెయ్యాలి చెప్పండి, మీ మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. అయితే నువ్వు ఒక పంచి అనేది అనబడిన వీధిలోకి వెళ్ళు, అననీయ అనేవాడు ఒకడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళు, మిగతాదంతా అతను చూసుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా అతడు గుడ్డివాడిగా, లోకాన్ని చూడలేని వాడిగా, ఒక తల్లి కడుపులోని శిశువులాగా, చాప కడుపులోని యోనాలాగా యేసయ్య సమాధిలో 3 దినములు ఉన్నట్టుగా 3 దినములు ఏ దృశ్యాన్ని చూడలేని అంధుడిగా ఉన్నాడు. తర్వాత అననీయ అతని మీద చేతులుంచి, అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయగానే అతని కళ్ళ మీద ఉన్న పొరలు రాలిపోయాయి. ఆ తర్వాత అతడు బాప్తిసం తీసుకున్నాడు. 3 దినముల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. దట్ వాజ్ ద స్టార్టింగ్ ఈజ్ స్పిరిచువల్ జర్నీ. అతని యొక్క ఆత్మీయ ప్రయాణం అక్కడ మొదలైంది. దేవునికి స్తోత్రం. అలా మొదలైన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా వ్యతిరేకతలు చవి చూశాడు ఆయన. చాలా వ్యతిరేకతలు. తన సొంత వాళ్ళే తనను దొంగ దెబ్బ తీసిన సందర్భాలు అనుభవించాడు. ఇంట్లో ఓడే కంట్లో పొడిస్తే ఏం చేస్తామండి కదా, ఇంట్లో ఓడే, కానీ ఎక్కడ పొడిచాడు, ఆడిని ఏం చేస్తాం, ఆడి మీద ఎలాంటి చర్య తీసుకుంటాం, అలాంటి ఇబ్బందులు పడ్డాడు. దిగంబరిగా కొన్నిసార్లు ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా అతడు ఉండవలసి వచ్చింది. కొన్నిసార్లు ఆకలితో, దప్పులతో చాలా ఇబ్బందులు పడ్డాడు. రాళ్లతో కొట్టారు, అతన్ని కర్రలతో కొట్టారు, చాలా ఈడ్చేశారు రోడ్డు మీద. అయినా సరే క్రీస్తు కొరకు అతడు నిలబడిపోయాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. చాలా సంఖ్యలు వేశారు, జైల్లో పెట్టారు, పూటుకాలతో తన్నారు. అతడు గురించి చెప్పుకుంటే ఏడుపు వచ్చేస్తుంది మనకి, మనం ఎవరో సరిపోలేమో. చివరికి అతనికి శిక్ష ఖరారు చేసిన తర్వాత రాసినటువంటి పత్రిక ఇది. తిమోతికి ఏం చెప్తాడంటే, తిమోతి నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, యవ్వన కాలంలో నువ్వు సేవ చేస్తున్నావు, ఆత్మీయంగా నీ ప్రయాణాన్ని ప్రారంభించావు. చూడు, నేను మంచి పోరాటం చేశా. దేవునికి స్తోత్రం. నేను ఏ పోరాటం చేశా? మంచి పోరాటం చేశా, పోరాడాను. నా పరుగును ఏం చేశాను? అది కడ ముట్టించానంటే తుద ముట్టించాను అని అర్థం. అంటే చివరి వరకు, నా ఊపిరి పోయేంత వరకు నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను? కడ ముట్టించుకున్నాను. దేవునికి స్తోత్రం. మనలో మధ్యలో జారిపోయేవాళ్ళు, పడిపోయేవాళ్ళు, రకరకాలుగా అయిపోయేవాళ్ళు, వీళ్ళందరికీ పౌలు చెప్పిన మాట మనందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు కూడా ఈ మాట చెప్పగలగాలి. ఎలాగా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత, అమ్మా నువ్వు మధ్యలో ఎందుకు పడిపోయావమ్మా అని అడిగాడు అనుకోండి దేవుడు. మధ్యలో ఎందుకయ్యా నువ్వు ఇలా జారిపోయావు, ఎందుకని, కొంతకాలం ఎందుకని దేవుడు దూరంగా ఉన్నావు అని అడిగాడు అనుకో దేవుడు. అప్పుడు ఏ సమాధానం చెప్తాం మనం? చెప్పాలి. ఏం చెప్తారు? ఏదయ్యా మా ఇంటి పక్కోడు చూడకూడదని నేను గుడి మానేశానయ్యా అని చెప్తామా? లేకపోతే ఎవరో నన్ను ఏదో అన్నారు అందుకనే నేను ప్రార్థన మానేశాను అని చెప్తావా? అలా సమాధానం చెప్పే వాళ్ళందరికీ ఎడం వైపున ఒక స్థలం ఉంటుంది, అక్కడ గెంటేస్తాడు. దాని పేరు చెప్పాలి. దాని పేరు మాట్లాడడం లేదు మీరు, నెక్కలం గొల్లగూడెం. దాని పేరేంటి చెప్పాలి మీరు?
చెప్పాలి, దాని పేరు నరకం. నరకం. అందులో పడకూడదు మనం. ఎంత చేసి ఏదో 7 సముద్రాలు 7 సముద్రాలు ఈదుకుంటూ వచ్చి ఇంటి వెనకాల చచ్చాడంట ఒకడు. అలా కాదు, అలా కాదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది, అసలు తుదమట్టుకు చివరి వరకు మనం ఏం చేయాలి అనేది ఒక 3 విషయాలు చెప్పి నేను ఒక 10 నిమిషాల్లో ఈ సందేశాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. చూడాలి, ఏం చేస్తారు మీరు? మధ్యలో సెల్ ఫోన్లు ఆపరేట్ చేయకూడదు. ఓకేనా? మందిరంలో సెల్ ఫోన్లు ఆపరేట్ చేయకూడదు, రింగు వినపడకూడదు. కండిషన్స్ అనమాట మందిరంలో. అది అయినా సరే మీరు మాట వింటలేదు అనుకోండి, ఓ బుట్ట కొంటాం, ప్లాస్టిక్ బుట్ట ఒకటి కొంటాం, బుట్ట ఒకటి కొంటాం. వచ్చిన వాళ్ళందరూ అప్పుడు సెల్ ఫోన్లన్నీ ఏం చేయాలి? ఆ బుట్టలు వేయాలి. అది ఒక లైవ్ తీసే తప్ప ఇంకేది పని చేయకూడదు అనమాట. అది కొన్ని చోట్ల చూశాను నేను, కొన్ని చోట్ల చూశాను. ఎందుకంటే ఇప్పుడు అలాగ అయిపోయింది. ఈ మధ్యన స్కూల్ అడ్మిషన్స్ కూడా ఒక బోర్డు పెడుతున్నారు. మీరు చూసారా అలాంటి బోర్డు? ఎప్పుడైనా చూసారా? ఏమని పెడుతున్నారంటే, మొబైల్ ఫోన్స్ లేని స్కూలు మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని. చూడలేదా మీరు? మీరు ఎలాంటివి చూడరు, ఎలాంటివి చూడాలి అంటే ఇది ప్రజలు ఎంత పాడు చేసేస్తుందని ఆ స్కూల్ వాళ్ళు అలా పెట్టారు చూడండి. మొబైల్స్ వాడని స్కూల్ అనమాట. అక్కడ లోపలికి వాడరు. దానికి ఒక ఫ్యాకల్టీ ఉంటుంది, స్పెషలైజేషన్. ఏ వర్క్కి ఆ వర్కు. నెట్వర్క్ చేసేవాళ్ళు సెపరేట్గా ఉంటారు, ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారనమాట. పిల్లలకు కానీ క్లాసుల రూమ్స్లో కానీ ఎక్కడ కూడా అలౌ చేయరు. అలాంటి స్కూల్స్ ఇప్పుడు రాను వస్తున్నాయి. ఎక్కడో అనుకుంటున్నారు మీరు? ఎక్కడో కాదు, మన విజయవాడలోనే ఉంది ఒక స్కూలు. మీకు కావాలంటే నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం. సో చివరి వరకు మనం ఏం చేయాలి, కడ వరకు ఏం చేయాలి, 3 విషయాలు టక్ మని నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం చివరి వరకు చేయవలసిన పని ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అమ్మా, మీ నిరీక్షణ, అది కదా, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని, అది ఆ మాట కావాలి నాకు, ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే కోరుకుంటున్నాను. పౌలు, నేను చివరి వరకు నా విశ్వాసాన్ని కడముట్టించాను అన్నాడే, నా పరుగు కడముట్టించాను, చివరి వరకు కాపాడుకున్నానన్న అతను ప్రియుల హెబ్రీయులకు రాస్తూ ఏమన్నాడంటే, మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి. దేవుని మీద ఏదైతే మీరు ఆధారపడుతున్నాడో అది పరిపూర్ణం అవ్వాలంటే, మీరు మొదట్లో మీకు చాలా ఆసక్తి ఉంది చూసారా, ఫస్ట్లో మీకు చాలా ఆసక్తి ఉందే, ఆ ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలట? కడ వరకు తుదముట్టింపవలెనని నేను అపేక్షించుచున్నాను. ఎంత ఆసక్తులకి అని అతడు చాలా ఆశ్చర్యపోతూ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరానికి రావాలంటే ఆసక్తి ఉండాలి, వాక్యం చదవాలంటే ఆసక్తి ఉండాలి, ఆరాధన చేయాలంటే ఆసక్తి ఉండాలి, దేవుని యందు విశ్వాసంతో కొనసాగాలంటే ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి మొదటలో ఉండిన దానికంటే చివరిలో ఇంకా బాగా ఉండాలి. మేము ఏలూరులో ఉన్నప్పుడు ఒక మామగారు రోజు వచ్చి తలుపు తట్టేది. అయ్యా ప్రార్థన పెట్టరా ఈరోజు అనేది. ఏంటనే కదా మా అమ్మ పెట్టాము, ఈరోజు సోమవారం కదా అంటే, పెడితే ఏం బాగుద్ది అనేది. అయ్యి బాబు ఎంత ఆసక్తి మా అమ్మగారికి అనుకోండి. లేదు మామ ఈరోజు పెట్టం, మరలా తర్వాత ఇప్పుడు మళ్ళా బుధవారం అంటే, మరలా మంగళవారం వచ్చేసి అయ్యా ఆరాధన ఏం పెట్టరా, ఈరోజు ఆరాధన పెట్టొచ్చు కదా అనేది, మీ మేము పెట్టొచ్చు కదా అనేది. అరే ఎంత ఆసక్తి మామగారు, రోజు ప్రార్థన పెట్టి వచ్చేస్తావా అంటే వచ్చేస్తాను అనేది. తర్వాత శనివారం వరకు ఆ రోజు తిరుగుతుంటే నేను అమ్మగారికి ఏం చెప్పానంటే, ఆవిడ వస్తే
నేను ఇంట్లో లేనని చెప్పు. ఎందుకంటే రోజు ఏం చేస్తుంది? బుర్ర తినేస్తుంది. ప్రార్థన పెట్టు పెట్టు అంటుందని అలా చెప్తే అప్పుడు ఆ అమ్మగారు అంది, అయ్యగారు లేరమ్మా, బయటికి వెళ్ళారండి. అవునా, మరి స్కూటర్ ఎందుకు, నువ్వు వెళ్ళటానికా అంది. అయ్యి బాబు, ముసలోళ్ళకి కూడా ఇంత తెలివి అంటే స్కూటర్ ఉందంటే నేను చాలా మంచి మైండ్ వాళ్ళది. స్కూటర్ ఉందంటే నువ్వు వేసుకెళ్ళడానికా ఉంచుకున్నావు అని అంది. అమ్ము ముసలిదా, నువ్వు చాలా గట్టి పిండానివే బాబు అని అనుకుని, అయినా కానీ ఈరోజు గురువారం శుక్రవారం ప్రార్థనలా పెడతారు, ఆదివారం కదా ఆదివారం రా అని విసుక్కొని పంపించేసేవాళ్ళం. తర్వాత ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చిన తర్వాత వాక్యంలో నేను చెప్పాను అనమాట, ఇలాగ ఈ మామగారికి ఉన్న ఆసక్తి మీలో అందరికి ఉంటే అసలు రోజు మనం ప్రార్థనలు ఎంత ఆసక్తి అంటే దేవునికి స్తోత్రం. సోమవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, బుధవారం వచ్చింది, గురువారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది. ఈ ఆదివారం కోసం ఎన్ని రోజులు ఎదురు చూసిందో చూసారా? మా అమ్మ రా వచ్చి నువ్వు చెప్పు ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నావో అని ఆమె చేత అందరికీ బుద్ధి చెప్పించాలని మైక్ ఇచ్చాం మా అమ్మగారికి. ఆ మైక్ మా అమ్మగారు పట్టుకుని అంది, ఏమీ లేదయ్యా, నాకు ఇల్లుంది, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లో నిద్ర పట్టదు, మందిరంలోకి వస్తేనే నిద్ర పడుద్ది. అందుకని నేను ఎక్కడికి వస్తున్నాను? అది విషయం. మందిరంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏంటో తెలీదు, హాయిగా నిద్ర పట్టేద్ది అంది మా అమ్మగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అనవసరంగా మైక్ ఇచ్చానేవాడికి అలాంటి సాక్ష్యం చెప్తుంది అనుకుంటే మైక్ ఇచ్చేవాడిన మాట్లాడాలి. మీరు ఆసక్తి అంటే నిద్రపోవడానికో లేకపోతే ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికో కాదు, వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద మనం ఆనుకోవటం, దేవుని ఎందే విశ్వాసం ఉంచటం, ఇలాంటి ఆసక్తి తుద ముట్టించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా తుద వరకు ఉండవలసింది ఏంటంటే ఆసక్తి. మనలో కొంతమందిలో మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. 7 సంఘాలకు దేవుడు వర్తమానం పంపించినప్పుడు ఒక సంఘంతో చెప్తాడు, మొదట నీకుండిన ఆసక్తి ఇప్పుడు లేదు, మొదట నువ్వు చేసిన క్రియలు ఇప్పుడు చేయటం లేదు, నువ్వు మొదట్లో ఉన్నట్టుగా లేవు, మొదట నీ ప్రేమ వేరు, నీ పరిచర్య వేరు, నీ ఆసక్తి వేరు, అది ఇప్పుడు లేదు. అప్పుడు నువ్వు పౌలు గారిలాగా నా పరుగుని నేను కడముట్టించుతాననే మాట చెప్పగలవా? చెప్పలేవు. కాబట్టి ఆసక్తి విషయంలో మనం తుదముట్టించాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక 2 విషయాలు నేను త్వరగా చెప్తాను. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మాట అండర్లైన్ చేయాలి. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహములను తుద మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ధైర్యం, నిరీక్షణ తుద మట్టుకు చెయ్యాలి. క్రీస్తును స్తుతించడానికి, క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తును మహిమపరచడానికి మనకేం కావాలట? ధైర్యం కావాలి. దేవుని స్తుతించడానికి కూడా ధైర్యం లేని వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో కూడా నేను చెప్పాను, ఒకసారి లండన్ దేశంలో 6th క్లాస్ చదువుకునేటువంటి మేరీ అనే ఒక పాప స్కూల్లో మొత్తం 90 మంది పిల్లలు వాళ్ళ క్లాస్ రూమ్లో 6వ తరగతి వాళ్ళ సెక్షన్లో 90 మంది పిల్లలుంటే దుండగులు వచ్చి క్రైస్తవ వ్యతిరేకులు వచ్చి పిల్లలందరినీ బెదిరించేసి, మీరు ఎవ్వరు కూడా క్రీస్తు నమ్ముకోవడానికి వీల్లేదు, ఈరోజు ఇదిగో క్రీస్తు పటం ఒకటి ఇక్కడ పెడుతున్నాం, గేటు దగ్గర పెట్టి గుమ్మం దగ్గర పెట్టి మీరు ఆ పటం మీద కాండ్రించి ఉమ్ము వేసేసి మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నారట. అంటే
పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభు పటం మీద ఉమ్ముయటం, బయటికి వెళ్ళిపోవటం, ఉమ్ముయటం, బయటికి వెళ్ళిపోవటం. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, వాళ్ళను వాళ్ళు సంరక్షించుకోవడానికి యేసు ప్రభు పటం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉమ్ము ఊసి బయటికి వెళ్ళిపోతే లాస్ట్గా ఒకే ఒక పాప మేరీ 6th క్లాస్ చదువుతుంది. వైట్ ఫ్రాక్ వేసుకుంది. ఆ రోజు వైట్ ఫ్రాక్ వేసుకుంది. ఆ తల్లి టైం వచ్చింది. ఆ తల్లి అందరినీ కలయి చూసింది. అందరినీ చూసి చెప్పింది, నా ప్రభు పటం మీద ఉమ్ము ఊసి నేను వీళ్ళ చేతుల్లో బతికే కంటే ఆ దేవుని కోసం ఈ క్షణంలో చచ్చిపోవటం మంచిది అని చెప్పి తన ఫ్రాకు తీసి, ఎంతమంది అయితే ఉమ్ము ఊశారో ఆ పటం నిండా ఉమ్ము పడిపోయింది. వాళ్ళందరూ ఉమ్ములను తన వైట్ ఫ్రాకు ఇప్పి అదంతా తుడిచి ఆ పటాన్ని గుండెలకు హత్తుకుంది. అలాగ హత్తుకుంటే పక్కన్న దుండగుడు తుపాకీతో పేల్చేశాడట. పేల్చేస్తే యేసయ్యా అని గట్టిగా పైకి ఎగిరి ఆ తుపాకీ దెబ్బకు ఆ తల్లి యేసయ్యా అని గట్టిగా అరిసి ఆ పటాన్ని గుండెలకు హత్తుకొని అక్కడికక్కడే చచ్చిపోయింది. అప్పుడు సైనికుల్లో ఒక అతను కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడట. యేసయ్య కోసం ప్రాణం ఇచ్చేసి ఎంత ధైర్యం ఈ పిల్లది. ఆ బయటకు వచ్చిన పిల్లలందరూ కూడా చూసి మమ్మల్ని కూడా చంపేయండి అవసరమైతే అని చెప్పి ఆ మేరీ అనే పాపను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్తపు మడుగులో ఉన్న ఆ పాపను హత్తుకొని ఆ రోజు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమపరచుదాం. ధైర్యం అనేది ప్రభు సన్నిధిలో మనందరూ కూడా కడవరకు ఆ ధైర్యం లేకే ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం వెనకడుగు వేస్తున్నాం. ధైర్యంతో ముందుకెళ్ళాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సియోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా, సియోను శత్రువులు సిద్ధపడుదురు నిశ్చయముగా. సియోను నీ పరుగు తుద ముట్టించుము తడవరకు, సియోను నీ పరుగు తుద ముట్టించుము త్వరితముగా. మే సమయమిదే కులరి, సమయమిదే సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. కాబట్టి 1 ఆసక్తి తుదముట్టించాలి. 2 తుదము అంటే చివరి వరకు చేయవలసింది. 2వది ధైర్యం ఉండాలి. 3వది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఆ ముసలికి ఇష్టం బయటికి వెళ్ళినా ఒకటి గాలి వేస్తుంది కదా గట్టిగా, ఎగిరిపోయి ఏ కొమ్మ చుట్టుకున్న మళ్ళీ లేనిపోయింది మనం తీయలేము. అమ్మా అది ముసలికి అసలు కదా గట్టిగా పట్టుకుంటాం. ఓకేనా? మీరు ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళలేరు, మనం ఇక్కడే ఉంటాం. అది ఉరిమినా మెరుపులు మెరిసినా మనది ఎంత స్ట్రాంగో ఇప్పుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది కట్టుకున్నారు కొన్ని చోట్ల, నేను చూశాను. గాలి వస్తే మొత్తం టాపు లేచిపోయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఒక్కొక్కసారి సమూహంగా కోతుల మీద నుంచి వెళ్ళిన మనకు చెక్కు చేతని చాలా స్ట్రాంగ్గా వేసాం. చూడటానికి రేకులు అనే మాట కానీ చాలా స్ట్రాంగ్గా వేసాం. దేవునికి స్తోత్రం. చూసారు ఎంత సౌండ్ వస్తుందో, అంత స్ట్రాంగ్ వేసాం. 3వది చివరిగా ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మీరు హ్యాపీగా వెళ్తారు. కానీ ముసలి మాత్రం బయటకు పంపకండి దయచేసి, లోపలికి వచ్చాను. బయట కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చాను దయచేసి, నా మాట వినండి. దైవ సేవకుడు మాట అంటే మీరు బ్రతుకుతున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను
తుద ముట్టింపవలెనని నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. మూడవది పరిచర్య. దేవునికి స్తోత్రం. పరిచర్య, పరిచారం, పని, దేవుని కొరకైన పని, సంఘము కొరకైన పని, పరిచర్య చేయుటలో తుద వరకు ఉండాలట. కొన్ని రోజులు మంచిగా చేసి ఆ తర్వాత హీనమైపోయి, కొన్ని రోజులు బాగా పనిచేసి తర్వాత చేయకుండా ఎగ్గొట్టి, ఇది కాదు. పౌలు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తుద ముట్టించాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరెంటు కూడా పోయేలాగా ఉంది. హల్లెలూయా. అంటే చివరిగా మనం చేయాల్సింది, చివరి వరకు చేయాల్సిన మూడో విషయం, పరిచర్యను ఏం చేయాలి? తుద ముట్టించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా ముందుగా వచ్చేసి, ఉదయం 6:30కి ఆరాధన అంటే 6 గంటలకే వచ్చేసి మందిరం ఎవరైనా తొడవలేదేమో, చుట్టూ చెత్త ఉందేమో, ఈ పరిస్థితి కుర్చీలు ఎవరైనా వేసాడో లేదో అని ముందుగా వచ్చి చేస్తారేమో. ఆ పరిచర్య ఆసక్తి కొద్ది మందిలోనైనా రావాలి అని నేను తాపత్రయపడతా. ఏదో 2-3 పిల్లలు ముందు వస్తారు, వాళ్ళు ఒక అడుగు ఆలస్యమైన వాళ్ళకి కొంచెం గట్టిగా గద్దిస్తాం, యారా టైం ఎంత అయింది, ఇవన్నీ ఎవరు చదువుతారు ఏంటని అంటాం. కానీ వాళ్ళది మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు, పరిచర్య అంటే మనది. దేవునికి స్తోత్రం. రాత్రి చీపురు కట్ట అక్కడ ఉంది, ఆడపిల్లలందరూ దాని పక్కనే కూకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా చీపురు కట్ట తీసుకొని పక్కన పెడదామని అనుకోలేదు. ఎవరు అనుకోలేదు. పరిచర్య ధర్మం. మందిరంలోకి రాగానే ముందు రావాలి, అది కూడా వచ్చి మధ్యలో చేస్తానంటే కాదు కదా, అవునా కదా, చక్కగా చేయాలి, పరిచర్య ధర్మం చేయాలి. అందుకనే ఆరాధన అవగానే ఆడపిల్లలందరూ ముందు వెళ్ళిపోండి అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ముందు వచ్చి పరిచర్య చేయనప్పుడు ఆకారణ ఎందుకు మాకు అని, అందుకనే ముందు పంపేస్తున్నాం వాళ్ళు. అలాగనమాట. దేవునికి స్తోత్రం. పరిచర్య ధర్మం చాలా మంచిగా జరిగించాలి. పౌలు సాక్ష్యం నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. పౌలు హిస్టరీ నాకు చాలా ఇష్టం. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పటికీ నేను పేరు మార్చుకోలేదు. బాప్టిజం తీసుకున్న వెంటనే ప్రభు దర్శించడంతో నేను వైజాగ్ నుంచి వచ్చేసిన తర్వాత వెంటనే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బాప్టిజం ఇచ్చేసి, అయితే దేవుడు నిన్ను సేవకు ఎన్నుకున్నాడు కాబట్టి పద అని చెప్పి బైబిల్ స్కూల్కి పంపించేశాడు. అలాగ బైబిల్ స్కూల్కి వెళ్ళే మధ్యలో నేను ఎక్కువగా తెలుసుకున్నది పౌలు గారి గురించి, పౌలు యొక్క సేవ గురించి, పౌలు యొక్క జీవితం గురించి నేను బాగా నేర్చుకున్న తర్వాత అక్కడ మాకు ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో మా దేవదాసయ్య గారు అడిగారు, ఏం పేరు నీ పేరంటే మా పాత పేరు చెప్పాం. చెప్తే కాదు నీకు బైబిల్లో ఎవరంటే బాగా ఇష్టం అని అనగానే పౌలు అని చెప్పాను. వెంటనే అయినా అయితే ఇక నుంచి నీ పేరు పాల్రాజ్ అని పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి నుంచి మనం ఆ పేరుతో పిలువబడుతున్నాం. మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. దేవునికి స్తోత్రం. ఆసక్తి విషయంలో తుదముట్టించాలి. 2 ధైర్యం. ఎవరేమనుకుంటారో అదంతా లెక్క చేయకూడదు దేవుని విషయంలో. కొంతమందికి బైబిల్ పట్టుకుని సెంటర్లోంచి నడిచి రావాలంటే భయం, ధైర్యం లేదు. కొంతమంది చెప్పగా నేను విన్నాను, అలా రావాలంటే కొద్దిగా ఇబ్బంది పడతానండి. మనం ఇబ్బంది పడకూడదు. అలా బైబిల్ పట్టుకుని నడుచుకుంటూ వస్తే నువ్వు చెప్పే గొప్ప సాక్ష్యం అది. దేవునికి స్తోత్రం. బహిరంగంగా నువ్వు బైబిల్ మోస్తూ దేవునికి సాక్షిగా జీవించాలి. పౌలు ఏమంటాడంటే, క్రీస్తు ముద్రలు నా శరీరంలో ఉన్నాయి అంటాడు. నా శరీరాన్ని చూసిన క్రీస్తు కనపడతాడు, నన్ను చూసిన క్రీస్తు కనపడతాడు. అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని అన్నాడు. కాబట్టి ఆ పరిచర్యను తుదముట్టించడం మన జీవిత లక్ష్యం అవ్వాలి. దేవునికి స్తోత్రం. పిల్లలకు పని నేర్పండి.
యవ్వనస్తులు పరిచర్య నేర్చుకోండి, పెద్దవాళ్ళు దేవుని పని చేయటం నేర్చుకోండి. దేవుడు మీ పని చేస్తాడు. మీరు దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడు. ఇది బాగా నమ్మాలి, ఇది బాగా నమ్మాలి. నేను మా అయ్యగారి దగ్గర చాలా మంచి పరిచర్య అది చేసేవాడిని. మా అమ్మగారికి కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట. గ్రేస్ అమ్మగారని